పల్లవి, అర్చన ఇద్దరూ మంచి స్నేహితులు. వాళ్ళు డిగ్రీ చదువుతున్నప్పుడే ఇంట్లో పరిస్థితుల మూలాన అర్చన తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేశారు. అర్చన భర్త కమల్ ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తాడు. కమల్ తల్లి పేరు సుభద్ర. అతని తమ్ముడు కార్తిక్. వారందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. 2 ఏళ్ల తర్వాత కార్తిక్ కూడా ఒక మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. ఓ రోజు కమల్ స్నేహితుడు గోపి ఫోన్ చేసి, ఒరే కమల్, మా చిన్నాన్న కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎలాగో మీరు కార్తిక్కు పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా, నేను అమ్మాయి ఫోటో పంపిస్తాను. ఒకవేళ కార్తిక్ ఓకే అంటే చెప్పు, నేను మా వాళ్లకు చెప్తాను అని చెప్పి పల్లవి ఫోటో పంపిస్తాడు. ఆ ఫోటో చూసిన అర్చన పల్లవి తన స్నేహితురాలే అని చెప్తుంది. మరుసటి రోజు పెళ్లి చూపులకు వెళ్తారు. అందరూ సరే అనుకుని కొద్ది రోజుల్లో అనుకున్నట్టుగానే పల్లవి కార్తీక్ల పెళ్లి జరిపిస్తారు. స్నేహితురాళ్ళిద్దరూ తోడికోడళ్ళైనందుకు వాళ్ళిద్దరూ చాలా సంతోషిస్తారు. అందరూ కలిసి ఉమ్మడిగా ఒకే ఇంట్లో ఉంటారు. ఇంటి పనంతా పల్లవి, అర్చన సమానంగా పంచుకొని ఇంట్లో ఏ గొడవలు తలెత్తకుండా చూసుకుంటారు. పల్లవి ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం. 2 నెలల తర్వాత వరుసగా తోడికోడళ్ళిద్దరూ నెల తప్పారన్న విషయం తెలుస్తుంది. ఇంట్లో అందరూ చాలా సంతోషిస్తారు. చూస్తుండగానే రోజులు నెలలుగా మారిపోతాయి. అర్చనకు, పల్లవికి ఇద్దరికీ ఆడపిల్లలు పుడతారు. పసిపిల్లల కేరింతలతో, బోసి నవ్వులతో తెలియకుండానే సంవత్సరాలు గడిచిపోతాయి. పల్లవి కూతురు నయని, అర్చన కూతురు పావని ఇద్దరికీ 5 ఏళ్లు నిండిపోతాయి. మనవరాళ్లతో ఆటపాటల్లో మునిగిపోతుంది సుభద్ర. దాంతో ఇంటి బాధ్యతంతా కోడళ్ళు తీసుకుంటారు. అప్పటిదాకా తల్లి చేతికి జీతం తీసుకువచ్చి ఇచ్చే కొడుకులు బాధ్యతలు పెరుగుతున్న కొద్దీ భార్యల చేతికి తమ సంపాదనను ఇవ్వడం మొదలు పెడతారు. మొదట్లో అంతగా పట్టించుకోకపోయినా రాను రాను ఇంట్లో తన ప్రాముఖ్యత తగ్గిపోతోందని అనిపిస్తుంది సుభద్రకు. రూపాయికి అనాకు తన కోడళ్ళ దగ్గర చేయి చాపాల్సి వస్తుందని సుభద్ర అహం దెబ్బతింటుంది. ఏ అత్తైనా ఇంటి పనులు కోడలి భుజాలపై పెట్టాలనుకుంటుంది. కానీ ఇంటి పెత్తనం కోడళ్ళ చేతికి ఇవ్వాలని అనుకోదు. పిల్లలు పుట్టేసరికి నా కొడుకులు తాము పెద్దవాళ్ళమైపోయామని అనుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళ తల్లిని నేను ఒక పెద్ద దిక్కున ఉన్నానన్న స్పృహ లేదు వాళ్ళకి. అయినా ఈ అర్చన, పల్లవి ఇద్దరు మామూలోళ్ళేం కాదు, మాయలేడీలు. మొగుడి మనసు ఎలా గెలవాలో వాళ్ళకి బాగా తెలుసు. నెమ్మదిగా వాళ్ళ చెవి మీటి ఇంటి పెత్తనమంతా వాళ్ళ చేతుల్లోకి తెచ్చుకున్నారు. ఏదో మొక్కుబుడిగా పూటకు 4 ముద్దలు నా పళ్ళెంలో పడేసి నా మొహాన పడేస్తున్నారు. లేదు, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగకూడదు. ఈ తోడికోడళ్ళు ఇంతకు ముందే స్నేహితులు కదా, అందుకే అంత సఖ్యతతో ఉంటున్నారు. ముందు వాళ్ళ మధ్య ఉన్న ఆ సఖ్యతను దెబ్బతీయాలి. ఆ స్నేహితురాలిద్దరూ గొడవలు పడటం మొదలు పెడితే నా కొడుకులకి వాళ్ళ మీద నమ్మకం సడలిపోతుంది. నేను అడగకుండానే మళ్ళీ ఇంటి పెత్తనం నా చేతుల్లోకి వస్తుంది అని నిర్ణయించుకుంటుంది. ఓ రోజు చిన్న కోడలు పల్లవి ఇంట్లో వాళ్ళందరి బట్టలు ఇస్త్రీ చేసి తీసుకెళ్ళి వాళ్ళ గదుల్లో మంచం మీద పెట్టేస్తుంది. అది గమనించిన సుభద్ర అర్చన గదిలోకి వెళ్ళి ఇస్త్రీ చేసిన బట్టలన్నీ నలిపేస్తుంది. పనులన్నీ పూర్తి చేసుకొని కాసేపు విశ్రాంతి తీసుకుందామని గదిలోకి వెళ్తుంది అర్చన. మంచం మీద నలిగిపోయి ఉన్న తన బట్టల్ని చూసి, ఏంటి పల్లవి ప్రతిరోజు ఉతికిన బట్టలన్నీ ఇస్త్రీ చేసి గదిలోకి తెచ్చిపెడుతుంది కదా, ఇవాళేంటి బట్టలు మరీ ఇంతలా నలిగిపోయున్నాయి? కనీసం వాళ్ళ బావగారి బట్టలైనా ఇస్త్రీ చేయాలి కదా, రోజూ ఆఫీస్కి వెళ్ళే మనిషి. ఒకవేళ తనకి కుదరకపోతే నాకు చెప్తే నేను చేసుకుంటాను కదా, ఇలా ఎందుకు చేసింది? వెళ్ళి అడుగుదామా? వద్దులే, మళ్ళీ నొచ్చుకుంటుందేమో. ఐరన్ బాక్స్ తీసుకొచ్చి నేనే ఐరన్ చేసుకుంటాను.
అని అనుకుని అప్పటికి సర్దుకుపోతుంది. మరుసటి రోజు కూడా అలాగే జరుగుతుంది. ఇక అర్చనకు విసుగొచ్చి, పల్లవి, రేపటి నుంచి బట్టలన్నీ నేనే ఐరన్ చేస్తాను. బదులుగా నువ్వు గిన్నెలన్నీ తోమేయి. అదేంటి అర్చన, అలా ఎందుకు? మరి నువ్వు నీ బట్టల వరకే ఇస్త్రీ చేసుకుంటున్నప్పుడు ఇంకేం చేస్తాను? అదేంటి అర్చన, ప్రతిరోజు నేను అందరి బట్టలు ఇస్త్రీ చేస్తున్నాను కదా. చాలు పల్లవి, గొడవ ఎందుకని నేను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతున్నాను. నువ్వేం చెప్తే అది నమ్మేస్తానని కాదు. ఇంతకన్నా ఈ వాదనని పొడిగించొద్దు. చెప్పాను కదా, నేను ఐరన్ చేస్తాను, నువ్వు గిన్నెలు తోమ్మి, అంతే అని చెప్పేసి వెళ్ళిపోతుంది అర్చన. సుభద్ర అక్కడికి వచ్చి, అదేంటి కోడలా, అర్చన అలా మాట్లాడుతోంది? నువ్వు వాళ్ళ బట్టలు ఇస్త్రీ చేయడం లేదా? అయ్యో, మీరు కూడా అలాగే అంటారేంటత్తయ్యా? నేను ప్రతిరోజు చేస్తున్నా. అయితే నువ్వు చేస్తున్న పని తనకు నచ్చడం లేదేమో. ఎంతైనా ఇంటికి పెద్ద కోడలు కదా, తన మాటే చెల్లుతుంది. నువ్వు విలువివ్వక తప్పుతుందా చెప్పు అని అత్తగారు అనడంతో పల్లవికి బాగా కోపం వస్తుంది. ఓ రోజు నయని, పావని ఇద్దరికీ స్కూల్కి వెళ్ళడానికి లంచ్ బాక్సులు సర్ది వాళ్ళ బ్యాగుల్లో పెడుతుంది అర్చన. సుభద్ర నయని లంచ్ బాక్స్లోంచి ఒక బాక్స్ని ఖాళీ చేసి బ్యాగులో పెట్టేస్తుంది. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చాక నయని తన తల్లి పల్లవితో, అమ్మ, నువ్వు ఈరోజు పాయసం చేసావు కదా. అవును, ఎలా ఉంది, బాగుందా? పెద్దమ్మ పాయసం పావని బాక్స్లో మాత్రమే పెట్టింది, నా బాక్స్లో పెట్టలేదు. నాకు కొంచెం పెట్టమని పావనిని అడిగాను. చెల్లి నాకు ఇవ్వను పో అనేసింది అని చెప్తుంది. పావని అంటే చిన్నపిల్ల, అలాగే ప్రవర్తిస్తుంది. కానీ నేను చేసిన పాయసం అక్క కేవలం తన కూతురు బాక్స్లో ఎలా పెడుతుంది అని ఆలోచించిన పల్లవికి బాగా కోపం వస్తుంది. సరే, రేపు మళ్ళీ పాయసం చేసి నీకు బాక్స్ నేనే పెడతాను అని కూతురికి నచ్చజెప్తుంది. అర్చన ఎందుకు ఇలా చేస్తుంది? పెద్ద కోడలినని అహంకారం చూపిస్తుందా? ఈ మధ్య చిన్న చిన్న వాటికి కూడా గొడవ పడుతుంది. ఆఖరికి పిల్లల దగ్గర కూడా వివక్ష చూపించాలా? నా బెస్ట్ ఫ్రెండ్ తోడికోడలుగా వస్తుందని నేను ఎంతో మురిసిపోయాను. తను చూస్తే ఇలా చేస్తోంది. ఛ, ఇంట్లో ఒకే చోట కలిసి ఉండడానికి చిరాకు వస్తుంది రోజు రోజుకి అనుకుంటుంది పల్లవి. అలా మాటి మాటికి ఏదో ఒకటి చేసి తోడికోడళ్ళ మధ్య అపార్థాలు సృష్టించి వాళ్ళిద్దరూ గొడవ పడేదాకా తీసుకువస్తుంది సుభద్ర. ఒకరోజు అర్చన కమల్తో, ఏమండి, ఉమ్మడిగా ఉంటే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందని ఇన్నాళ్ళు ఇంట్లో ఎన్ని చికాకులు వస్తున్నా కూడా భరించి అందరూ కలిసి ఉండాలని కోరుకున్నాను. కానీ ఇక నా వల్ల కాదండి. పల్లవి ప్రవర్తన రోజు రోజుకి హద్దు మీరిపోతుంది. ఇక ఇప్పటి నుంచైనా మనం వేరేగా ఉందామండి. ఏం మాట్లాడుతున్నావు అర్చన? మీ తోడికోడళ్ళ గొడవ కోసం మా అన్నదమ్ములం విడిపోవాలా? ఇన్నేళ్ళు అంత స్నేహంగా ఉండి ఇప్పుడు ఈ గొడవలేంటి? విడిపోదామని అనడం ఏంటి? బొమ్మలాటగా ఉందా మీకు ఇది? అసలు మా అమ్మ అత్తగారిగా మీ ఇద్దరి మీద పెత్తనం చలాయిస్తూ పనులు చేయించి ఉంటే ఇద్దరు కుదురుగా ఉండేవాళ్ళు. ఆఖరికి మా సంపాదన కూడా తన చేతికి ఇవ్వకపోయినా అర్థం చేసుకుంది మా అమ్మ. ఇంటి బాధ్యత, పెత్తనం అంతా మీ చేతుల్లో పెడితే మీరేమో ఇలా కొట్టుకు చస్తున్నారు. ఛ, రోజు రోజుకి మీ మీద నమ్మకం చచ్చిపోతుంది మాకు. కార్తీక్ కూడా ఇదే విషయం గురించి బాధపడుతున్నాడు. ఇంకెప్పుడు మీ గొడవల్ని మా దాకా తీసుకురాకండి అని హెచ్చరిస్తాడు కమల్. మరోపక్క పల్లవి, కార్తీక్లకు కూడా ఇదే విషయంపై వాదన జరుగుతుంది. కొడుకు కోడళ్ల మధ్య జరుగుతున్న సంఘర్షణలు చూసి తన ఆలోచన ఫలించిందని ఆనందపడుతుంది సుభద్ర. ఓ రోజు తోడికోడళ్ళిద్దరూ అయిష్టంగానే కలిసి మార్కెట్కని బయలుదేరతారు. కొంత దూరం వెళ్ళాక పల్లవి, అయ్యో, నేను సంచి తీసుకురావడం మర్చిపోయాను, ఇక్కడే ఉండు, తీసుకొస్తాను అని అర్చనకి చెప్పి ఇంటికి వెళ్తుంది. అప్పుడే పక్కింటి నుండి
మంగమ్మ సుభద్రతో మాట్లాడడానికి వస్తుంది. మాటల మధ్యలో తన కోడళ్ళు తనని పూచిక పిల్లలా తీసిపడేస్తున్నారని చెప్తుంది మంగమ్మ. కోడలుగా ఇంట్లో అడుగుపెట్టేది మన నెత్తి మీద ఎక్కి ఆడడానికే కదా వదినా. నా కోడళ్ళు కూడా మొదట్లో బాగానే ఉన్నారు. తరువాత నా కొడుకులు కూడా నన్ను పట్టించుకోనంతగా మార్చేశారు వాళ్ళని. అందుకే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పానో తెలుసా అంటూ తన కోడళ్ళ మధ్య పెట్టిన తగవుల గురించి పూసగుచ్చినట్టు చెప్తుంది మంగమ్మతో. ఇంకో 2 రోజుల్లో నా 2 కొడుకులు వాళ్ళ జీతం తీసుకొచ్చి నా చేతిలో పెట్టి ఇంటి ఖర్చులను నా చేతుల మీదగానే చెయ్యాలని చెప్తారు అంటూ గర్వంగా చెప్తుంది. అత్తగారి మాటలు విన్న పల్లవి అక్కడి నుంచి ఏమీ మాట్లాడకుండా బయటకి వచ్చేస్తుంది. తర్వాత అర్చన దగ్గరికి వెళ్ళి అత్తగారు మాట్లాడుతుండగా తాను తీసిన వీడియోని ఆమెకు చూపించి, చూసావా అర్చన, మన మధ్య జరిగిన గొడవలన్నింటికీ అత్తయ్యే కారణం. మనిద్దరం పిచ్చివాళ్ళలాగా ఆవిడ చెప్పినవన్నీ నమ్ముతూ వచ్చాం. ఇంటి పెత్తనం కోసం కొడుకు కోడల మధ్య గొడవలు పెట్టేంతగా దిగజారిపోవాలా? తన కోడళ్ళిద్దరూ కళ్ళ ముందే కొట్టుకుంటుంటే కలపాల్సిన అత్తగారు తానే తగువ పెట్టి మరీ మనిద్దరం గొడవ పెడుతుంటే చూసి రాక్షసానందం పొందిందన్నమాట. ఆవిడకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. సరే, రేపటి నుండి గేమ్ మనం స్టార్ట్ చేద్దాం. మర్నాడు కమల్ కార్తీక్లు ఆఫీస్కి వెళ్ళాక తీరిగ్గా సోఫాలో కూర్చొని అత్తయ్య అత్తయ్య అంటూ అరుస్తారు 2 కోడళ్ళు. అబ్బా, ఎందుకు అంతలా గొంతు చించుకుంటారు? ఏమైంది? ఏం లేదు, కిచెన్లోకి వెళ్ళి నాకు కాఫీ తీసుకురండి అంటుంది పల్లవి. ఆ అత్తయ్య, నాకు టీ తీసుకురండి అంటుంది అర్చన. ఏంటే, ఒళ్ళు పొగరెక్కిందా? మా ఒళ్ళు పొగరెక్కడం కాదు, మీ కళ్ళు గిర్రున తిరిగే సీన్ వస్తోంది చూడండి అని టీవీ వైపు చూపిస్తారు. సుభద్ర మంగమ్మతో మాట్లాడిన విషయాలన్నీ రికార్డు చేసిన వీడియో ప్లే అవుతోంది. అది చూసిన సుభద్ర ముందు కంగారు పడుతుంది. తర్వాత కాస్త ధైర్యం తెచ్చుకొని, ఏంటిప్పుడు? ఏంటా? పాపం మీ అబ్బాయిలు మీది చాలా గొప్ప మనసని మురిసిపోతున్నారు. ఒక్కసారి ఈ వీడియో వాళ్ళకు చూపిస్తే మీలో ఉన్న కళలన్నీ వాళ్ళ కంటికి కట్టినట్టుగా కనిపిస్తాయి. లేదు, నా కొడుకుల ముందు తలదించుకునే పరిస్థితిని నేను తట్టుకోలేను. ఇప్పుడేంటి, మీకు టీ కాఫీలు కావాలి అంతే కదా? ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అంటూ ఒకరికి కాఫీ ఒకరికి టీ పెట్టి తీసుకొచ్చి ఇస్తుంది సుభద్ర. అత్తయ్య, ఇవాళ ఏదైనా స్పెషల్గా తినాలని అనిపిస్తుంది మాకు. ఉదయాన్నే మీ అబ్బాయి చేత చేపలు తెప్పించాను. మీ చేత్తో వాటిని శుభ్రం చేసి కొంచెం కూర వండి కొద్దిగా ఫ్రై చేయండి. ఏంటి, నేను చేపలు శుభ్రం చేయాలా? చెయ్యాలత్తయ్య, లేకపోతే వద్దులే, నువ్వేం చెప్తావో నాకు తెలుసు. చేస్తాను, నేనే చేస్తాను. అలా 4 రోజుల వరకు ఒకదాని మీద ఒకటి పనులు చెప్పి చేయించుకుంటారు 2 కోడళ్ళు. కోడళ్ళొచ్చాక ఏనాడు చిన్న పని కూడా చేసి ఎరుగని సుభద్ర ఒక్కసారిగా విశ్రాంతి లేకుండా గడపడంతో నీరసించిపోయి కళ్ళు తిరిగి పడిపోతుంది. అయ్యో, అత్తయ్య గారు కళ్ళు తిరిగి పడిపోయారు పల్లవి. అయ్యో అనుకుంటూ 2 కలిసి సుభద్రను తీసుకొచ్చి తన గదిలో పడుకోబెడతారు. కాసేపటికి సుభద్రకు మెలకువ వస్తుంది. పల్లవి ఆమె కోసం జ్యూస్ కలిపి తీసుకువచ్చి ఇస్తుంది. 2 కోడళ్ళు కలిసి, క్షమించండి అత్తయ్య, మేము మీ చేత ఇంత ఎక్కువ పని చేయించి ఉండకపోవాల్సింది. తప్పు చేశాం, క్షమించండి అంటూ బతిమిలాడతారు. ఏదో మీరు చేసిన పనికి కోపం వచ్చి మిమ్మల్ని ఆట పట్టించాలనుకున్నాం తప్ప మీ ఆరోగ్యం దెబ్బతింటుందని ఊహించలేదు. అయినా ఇంటి పెత్తనం మా చేతిలో ఉందని మాకెప్పుడూ అనిపించలేదు అత్తయ్య. ఈ వయసులో కూడా మీరు ఇంటి భారం మోయకూడదని, పెరుగుతున్న ఖర్చుల్ని చూసి అనవసరంగా కంగారు పడతారని, మీకు సంపూర్ణంగా విశ్రాంతి దొరకాలని మీ అబ్బాయిలు వాళ్ళ జీతం మా చేతికి ఇవ్వడం మొదలుపెట్టారు తప్ప
మిమ్మల్ని తక్కువ చేయడానికి కాదు. మళ్ళీ ముందులా మనమంతా ప్రశాంతంగా ఉందాం అత్తయ్య. చిన్నవాళ్ళైనా మీరే ఈ విషయంలో సరిగ్గా ఆలోచించారు. ఒకప్పుడు ఇంటి బాధ్యతలన్నీ నేనే మోసాను కాబట్టి ఇంటి పెత్తనం కూడా నా చేతిలో ఉండేది. మీరొచ్చాక ఇంటి బాధ్యతలన్నీ మీకు అప్పగించాను. కానీ పెత్తనం మాత్రం నాదే అవ్వాలనుకున్నాను. కొడుకుల సంపాదన నా చేతిలో పెడితేనే నాకు అధికారం ఉంటుందని భ్రమపడ్డాను. నా కొడుకులు కానీ, కోడళ్ళు కానీ ఇన్నేళ్లలో ఏ రోజు నాతో అమర్యాదగా ప్రవర్తించలేదు. అది నేను అర్థం చేసుకోలేకపోయాను. మీ భర్తల దగ్గర నన్ను చెడు చేసే అవకాశం మీ చేతిలో ఉన్నా కూడా నాకు కాస్త నీరసంగా అనిపించగానే మీరు నా కోసం ఆలోచించారు. ఈ ఇంటిని ఒక పిడికిలిలాగా కలిపి ఉంచడం కోసం మీరు ఎంత కష్టపడుతున్నారో గుర్తించలేక మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మీరే నన్ను క్షమించాలి. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకత్తయ్యా? జరిగినవన్నీ మర్చిపోదాం. మళ్ళీ ఏ గొడవలు లేకుండా అందరం సంతోషంగా ఉందాం. అత్త కోడలందరం ఒకే మాట మీదకి వచ్చిన సందర్భంలో నేను మీకోసం స్వీట్ చేసి తీసుకొస్తాను అని పాయసం చేసి తీసుకొచ్చి పల్లవికి, అత్తగారికి తినిపిస్తుంది అర్చన. ఇంట్లో గొడవలు సద్దుమణగడంతో కమల్, కార్తీక్లు కూడా సంతోషిస్తారు. ప్రేమించడంలో పైచెయ్యి మనదవ్వాలని అనుకోవాలి కానీ పెత్తనం చెలాయించడంలో పైచెయ్యి సాధించాలని కోరుకోకూడదు. కథ నచ్చితే వీడియో లైక్ చేయండి. తప్పకుండా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.